కొందరు పోలీసుల ఓవర్ యాక్షన్ అత్యుత్సాహం కారణంగా కోదండరాముగారి భక్తులు ఇబ్బందులు పడక తప్పలేదు. ఏదైతే వీఐపీ పాసులు ఇచ్చినప్పటికి కూడా వీఐపీ గ్యాలరీలోకి వీఐపీ భక్తులను అనుమతించకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడున్నటువంటి ఏఎస్పీ రామ్నాథ్ హెగ్డే కూడా అటు భక్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వీఐపీ పాసులు ఇచ్చినప్పుడు ఎందుకు అనుమతించారంటూ కూడా ఒక రకంగా భక్తులు నిలిచారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులకు ఆ భక్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే వీఐపీ పాసులు ఉంటేనే దేవుడు మీకు దర్శనం ఇస్తాడా అంటూ కూడా వ్యంగ్యంగా వెటకారంగా ఆయన మాట్లాడడాన్ని అటు తీవ్రంగా తప్పుపట్టేటువంటి పరిస్థితి. మరోవైపు పాసులు ఎందుకు ఇచ్చారు, పాసులు ఒకవేళ సంఖ్యకు మించి పాసులు ఇచ్చి ఉంటే ఎందుకు అలా చేశారన్నటువంటి విషయాన్ని కూడా నిలదీస్తే తీరా అసలు విషయం బయటపడింది. ఏదైతే ఈ పాసుల వ్యవహారంలో నకిలీ పాసులు ఏదైతే పాసులను జిరాక్స్ చేసుకొని కొందరు టీడీపీ నేతలు పంపిణీ చేయడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయన్నటువంటి విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భక్తులు కూడా ఏదైతే వెనుతిరిగి వెళ్ళే క్రమంలో కళ్యాణోత్సవం తిలకించి ఆ తర్వాత వెనుతిరిగే క్రమంలో కూడా పోలీసులు ఒక రకంగా ఆ భక్తులను నిర్బంధించడంతో కూడా ఒక్కసారిగా గోడలు దూకి అదేవిధంగా చెట్లెక్కి పుట్టలెక్కి బయటికి చేరాల్సినటువంటి పరిస్థితి. అంతా ఇంత కాదు, భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్యం, అత్యుత్సాహమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు వెటకారంగా మాట్లాడడం. ఏదైతే వీఐపీ పాసులు సరఫరా పంపిణీ చేసినప్పుడు వీఐపీ పాసులు క్రమ సంఖ్యలు అంటే 2000 పాసులు ఇస్తే 2000 పాసులు 2000 కన్నా ఎక్కువ వెళ్ళారంటే ఖచ్చితంగా ఇందులో పోలీసులు కూడా ఏదైతే ఒక పాసుతో ముగ్గురిని నలుగురిని అనుమతించారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనిపైన ఏదైతే ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నటువంటి వీఐపీకి సంబంధించినటువంటి పాసులకు సంబంధించినటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విషయంగా వ్యవహరించారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో దీనిపైన సమగ్రంగా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఏదైతే కొందరు టీడీపీ నేతలు జిరాక్స్ చేసి తమ కార్యకర్తలకు అదేవిధంగా అన్యాయాలకు పంచిపెట్టాలన్నటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి దీనిపైన కూడా సమగ్రంగా విచారించాలంటూ కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రతి ఎమ్మెల్యేకి 50 నుంచి 40 పాసులు పంపిణీ చేశారు. అయితే దాదాపు వారు వాటిని వారి అన్యాయులు జిరాక్స్ చేసుకొని దాదాపు 200 నుంచి 300 వరకు పంపిణీ చేయటం వల్లే వీఐపీ గ్యాలరీ పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. అంటే భక్తులు ఒక రకంగా 80,000 మించి రారని అంచనా వేశారు. ఆ మేరకే గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే గ్యాలరీలు పూర్తిగా నిండిపోవడానికి ప్రధాన కారణం కేవలం ఏదైతే వీఐపీ పాసులకు సంబంధించి జిరాక్స్ చేసి వాటిని పంపిణీ చేయడమే ఇందుకు ప్రధాన కారణమైనటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, ఒంటిమిట్ట కోదండరామాలయం. ఈ చించి టికెట్ వాళ్ళ పాసులు ఏం చేయాలి? ఎందుకు ఇచ్చారు పాసులు ఎందుకు ఇచ్చారు? చించి ఇంటి వాళ్ళ ఇప్పుడు దయచేసి అర్థం చేసుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నాం. దయచేసి అక్కడ వెళ్ళండి, దయచేసి అక్కడ వెళ్ళండి, దయచేసి అక్కడ వెళ్ళండి. ఇక్కడ స్థలం లేదు, దేవుని చూద్దాం. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చినాము, నిలబడుకొని మేము ఎట్లా ఉండాలని ఇట్లా అడ్డగించుకుంటే ఎట్లని వాళ్ళు పోనీయడం లేదు మమ్మల్ని. మా దగ్గర లోపలికి వెళ్తే ప్లేస్ లేదంటున్నారు. మరి పాస్ ఇచ్చిన వాళ్ళు మిగతా పంపిస్తే ప్లేస్ ఉండదు. ఎంపీలు పోయి మేము అడగాలనా? ఇప్పుడు మాకు పాస్ ఇచ్చినారు సార్, వాళ్ళు పోనీయడం లేదు.